ఇప్పుడు మీరు చూస్తున్నది మన విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గర కేశ ఖండనశాల అండి. ఈరోజు నేను తలనీలాలు సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చాను, అమ్మవారి దర్శనం చేసుకుందామని. ఇది తలనీలాలు సమర్పించుకునే ముందండి. చూడండి, బయట నుంచి ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్ళడానికి గోపురం, అది ఎంట్రన్స్. మీకు దూరం షాట్లో చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో అమ్మవారిది. తెలిసిన వాళ్ళు అయితే ఏం లేదు, తెలియని వాళ్ళు చూస్తారని ఒక చిన్న ప్రయత్నం. ఇది మన ఫ్లైఓవర్ కిందండి, అక్కడి నుంచి షూట్ చేశాను. ఈరోజు ఎందుకు బిజీగా ఉందండి అమ్మవారు. శుక్రవారం అవడం వల్ల, ఒక పక్క మిలాద్ నబీ సెలవు, గవర్నమెంట్ హాలిడే అవడం వల్ల కితకితలాడుతున్నాయి. పైన దసరాకి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అమ్మవారి దగ్గర క్యూ లైన్లు కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. చూడండి కృష్ణానది నిండా నీళ్ళు ఎలా ఉన్నాయో. మొన్న అయితే పెద్ద ఫ్లోటింగ్ అండి, ఆ వీడియో కూడా పెట్టాను. కానీ ఇది చూడండి, కొంచెం ఫ్లోటింగ్ అనేది తగ్గింది. వాటరు నార్మల్గా ఉంది, మామూలుగా ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. చూడండి, నేను తలనీలాలు సమర్పించుకున్న తర్వాత ఎలా ఉన్నాను. ఇక్కడి నుంచి మనం 3 నెలల పాటు తల దూకోవాల్సిన పని లేదు, ఏం లేదు. ఇప్పుడు కొండ మీదకి వచ్చేసానండి. చూడండి ఎట్లా ఉన్నాయో పార్కింగ్, బైకులు కానీ అన్నీ కొండ మీద పార్కింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఏం ఛార్జ్ చేయరు పార్కింగ్లు వాటికి ఏమి. ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి మన చెప్పుల స్టాండ్, అక్కడే చెప్పుల స్టాండ్ పెట్టేసుకోవచ్చు. మన లగేజీ అనేది అక్కడే పెట్టేసుకోవాలండి. బ్యాగ్కి 5 రూపాయల లెక్కన ఛార్జ్ చేస్తారు. సెల్ ఫోన్ కూడా అక్కడ కౌంటర్లో పెట్టుకోవాల్సిందేను, లోపలికి నాట్ అలౌడ్. సెల్ ఫోన్ అసలు అలౌ చేయరండి. అది కూడా బయట మనకి లాకర్ ఉంది, లాకర్లో పెట్టేసుకోవచ్చు. ఏదైనా 5 రూపీసేను. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయండి. ఈరోజు శుక్రవారం అవడం వల్ల బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది, బాగా బిజీగా ఉంది. చూడండి, క్యూ లైన్లు కూడా రెడీ చేస్తున్నారు. దసరా ఇంకా మనకి ఒక 17 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఇప్పటి నుంచే పనులు ప్రారంభించారండి. గుడి పైన బాగా కోలాహలంగా ఉంది. అదిగాక ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఎవరెవరో మొక్కుబడి తీర్చుకోవాల్సిన వాళ్ళందరూ ఫ్రీ బస్సులో కొండ మీదకి వచ్చేస్తూ ఉన్నారు. ఇది చూడండి, బయటకు వచ్చేసాము. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఒకసారి జనం క్రౌడ్ ఎలా ఉంది ఏందనేది ఒకసారి చూపిస్తున్నాను. మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళందరూ బాగా వస్తున్నారండి. ఇది అయితే ఎప్పుడు రొటీన్గా తిరిగే, ఇది మల్లేశ్వర స్వామి అంటే ఇంద్రకీలాద్రి టెంపుల్ బస్సు. అది ఎప్పుడు ఫ్రీగా దొరుకుతుంటుంది. మన బస్ స్టాండ్ నుంచి ఫ్రీగా ఎక్కించుకొని వచ్చేస్తారు. ఫ్రీ బస్ అండి ఇది. బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే డైరెక్ట్గా మన బస్ స్టాండ్ దిగితే అక్కడి నుంచి ఈ బస్సులు ఉంటాయి. ఇవి ఎక్కేసి వచ్చేసేయచ్చు కొండ మీదకి. అలానే ఈరోజు ఎండ బాగా విపరీతంగా ఉందండి. కొంచెం సేద తీరుదామని అక్కడే యువతలకు వచ్చేసి సంజీవయ్య పార్క్కి వచ్చాము. ఇది పార్కు ముందు వైపు అండి. బాగా లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కానీ వాటికి అన్నిటికీ బాగానే ఉంది. ఇది సంజీవయ్య పార్కు కాదండి, ప్రేమికుల అడ్డా. ఎక్కడన్నా చూడండి, ఏ చెట్టు కింద చూసినా జతలే ఉంటారండి. ఇంటి దగ్గర కాలేజీ అని చెప్పి వచ్చేసి ఇక్కడికి చూసేటప్పటికి మనకి చెట్ల కిందే ఉంటారు జతలు, ప్రేమ పౌరాల్లాగా. మనకి వీళ్ళని చూస్తుంటే నాకు ఈ జబర్దస్త్ కామెడీ షోలో అప్పుడప్పుడు కామెడీ ఏదో సీన్ ఒకటి ఉంది. చెట్టు కింద చూసేటప్పుడు ప్రతి చెట్టు కింద ఇద్దరు ఉంటారు అని ఏదో పార్క్ పేరు చెప్పారు హైదరాబాద్లో. ఆ పార్కు అన్నా ఇది భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి రోప్ వే బ్రిడ్జ్ అండి. అక్కడికి వచ్చే కృష్ణానది కాలువ మీద రోప్ వే బ్రిడ్జ్ చేశారు. 10 మంది పర్సన్స్ వరకే వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. బాగా భయంకరంగా ఉంటుందండి. బాగా బంగీ జంప్ చేస్తున్నట్టుగా ఉంటుంది. బాగా మనం ఉయ్యాలు ఊపినట్టుగా ఉంటుంది. దాని మీద వెళ్తుంటే కొంచెం భయంగానే ఉంటుంది. దాని మీద మనం వెళ్తుంటే ఊగుతూ ఉంటుంది బ్రిడ్జ్. అది ప్లేస్ అయితే బాగానే ఉందండి, పార్క్ అయితే బాగానే ఉంది. కానీ అసాంఘిక కార్యకలాపాలన్నీ
పార్కులో జరుగుతున్నాయి. మరి దానికి సెక్యూరిటీ అనేది ఏమీ లేదు. నేను ఈరోజు వెళ్ళి చూశాను. బయట గేటు దగ్గర టికెట్ ఇచ్చి పంపించడం తప్ప లోపల సెక్యూరిటీ అనేది ఏమీ లేదు. ప్రతి చెట్టుకి గుట్టకి ఇద్దరిద్దరు ఉంటారు. కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం ఇంకా అక్కడ గవర్నమెంట్ వారు దీని మీద కొంచెం డెవలప్మెంట్ కానీ కొంచెం సెక్యూరిటీ పరంగా కానీ కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ సెక్యూరిటీ అనేది ఏమి లేదు. లోపల ఎక్కడ చూసినా జతలే ఉంటారు. పార్క్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. చెట్ల కింద కూర్చోవడానికి కానీ కొంచెం చల్లదనంగా, పిల్లలు కొద్దిగా ఆడుకోవడానికి ఆట వస్తువులు కానీ ఏవైనా రంగుల రాట్నాలు, జాయింట్ వీల్స్ అట్లాంటివి అయితే ఉన్నవి. అయితే ఇక్కడ పక్కనే కాలం ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలైనా పెద్దోళ్ళైనా. ఎందుకంటే కాలం అంటే లోతు ఉంటుంది కాబట్టి కొంచెం చూడండి. నాకు వీలున్నంత వరకు పార్కులో తిరిగి ప్రదేశాలను మీకు చూపిస్తూ ఉన్నాను. ఏనుగు రూపంలో ఒక బొమ్మను పెట్టేశారు చూడండి. మనకి నిజమైన ఏనుగులాగే ఉంటుంది. చూడటానికైతే వండర్ఫుల్ అండి. పార్క్ అయితే నెంబర్ 1. కానీ ఏంటంటే చెప్పాను కదా, కొద్దిగా ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడ చూసినా జతలే ఉంటారు. ఇంటి దగ్గర కాలేజీలకి వాటికని చెప్పి రావటం, అక్కడ ఉన్న పార్కులోకి ఎంట్రన్స్ ఫీజు 20 రూపాయలు ఉంటుందండి లోపలికి. సెక్యూరిటీ అయితే నిల్లు. లోపల ఎవరు ఉండరు, తిరిగేవాడు కూడా ఉండడు ఎవడు. ఇదివరకు మానస సరోవరం అంటారు కదా మన గుంటూరు జిల్లాలో, అంతకంటే ధీటుగా ఉంటుంది ఇది. పిల్లలకు చూపించడానికి మాత్రం బాగా హ్యాపీగా ఉంటుంది. ఎంతసేపు అయినా లోపల కూర్చోవచ్చండి. చల్లటి ప్రశాంతమైన వాతావరణం, బాగా చెట్లు, మంచి ప్రకృతి, గాలి అన్నీ మనకి వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఇప్పుడు నేను చెప్పే వాటి వల్ల కొంతమంది ఫ్యామిలీస్ అయితే లోపలికి రాలేకపోతున్నారు. అందువల్ల పార్కులోకి ఏంటంటే ఓన్లీ లవర్స్ సంబంధించిన జతలు మాత్రమే లోపలికి ఎలా వస్తున్నాయి. ఫ్యామిలీస్ అనేవి రావట్ల తొందరగా. గవర్నమెంట్ వారు కొంచెం సెక్యూరిటీ పరంగా కనుక ఏర్పాటు చేస్తే అప్పుడు ఫ్యామిలీస్ రావడానికి కూడా సంకోచించకుండా పార్కుకి వస్తారు. చూడండి పిల్లలకి ఆ జారుడు లాంటివి ఎలా ఉన్నాయో. పిల్లలైతే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ పార్కులో. ఇది వచ్చేసప్పుడు మెయిన్ రోడ్లోనే ఉంటుంది మనకి. కృష్ణమ్మ టెంపుల్కి వెళ్ళే మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇటువైపు ఏమో ఈ రోడ్డు, అటువైపు ఏమో వంగిటి మోహన్ రంగా వాళ్ళ ఇల్లు. ఈ మధ్యలో పార్క్ ఉంటుందండి. అటు వాకిలు ఉంది, ఇటు వాకిలు ఉంది, 2 పక్కల ఎంట్రన్స్ ఉంది ఈ పార్కుకి. కానీ ఇక్కడ మంచినీళ్ళ ఫెసిలిటీ అనేది లేదండి. మంచినీళ్ళకి ట్యాప్స్ అయితే ఉన్నాయి కానీ అవి క్లీన్ చేసేవాళ్ళు అనేవాళ్ళు లేరు. ఇక్కడికి వచ్చేటప్పుడు మంచినీళ్ళ ఫెసిలిటీ అనేది లేదు. అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం వారు. పెట్టుకొని అలా చేయగలిగితే పార్క్ ఇంకా డెవలప్ అవుతుందండి. పక్కనే రివర్ ఉంది కాబట్టి, పక్కన కాలువ ఉంది కాబట్టి దాంట్లో బోటింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు ఏపీ టూరిజం లాంటి వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది వస్తుందండి. ఆ రివర్లోనే బోటింగ్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎటు చూసినా చెట్లు, పచ్చదనం. ఇది వచ్చేప్పుడు మెయిన్ రోడ్డు ఎంట్రన్స్ అండి ఇది.